యూదాకి పేతురికి తేడా అంటూ ఏదైనా ఉందంటే ఇద్దరు పొరపాట్లే చేశారు. ఇన్ఫాక్ట్ యూదా చేసిన పొరపాటు కన్నా పేతురు చేసిన పొరపాటు చాలా గొప్పదే. యేసు ప్రభు ఎరుగును అని 3 సార్లు అబద్ధం ఆడేశాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 times. అది కూడా ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ దగ్గర. పెద్ద పెద్దోళ్ళ దగ్గర అయితే అబద్ధం ఆడాడంటే తర్వాత సంగతి, కానీ చిన్న చిన్న పిల్లల దగ్గర అబద్ధం ఆడేశాడు పేతురు. నాకు తెలియదు అని. ప్రభు ఏమో పేతురు నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని మీద నేరవని పేతురుకు ఒక అద్భుతమైన ఆధిక్యతనిచ్చి అతని కన్ఫెషన్ ని దేవుడు ఆనర్ చేస్తే, పేతురు యేసు ప్రభువుని ఎరుగనని 3 సార్లు అబద్ధం ఆడేశాడు. ఇన్ఫాక్ట్ దేవుని దృష్టిలో యోధా పాపం ఎంతో పేతురు పాపం కూడా అంతే. కానీ ఎందుకు ఆ తర్వాత కాలంలో పేతురు చాలా ప్రభావవంతంగా దేవుని సేవలో వాడబడ్డాడు? యోధా ఎందుకు నాశనం అయిపోయాడంటే, యోధా దేవుని దగ్గరికి ఏం చేయలేదు చెప్పండి? తిరిగి రాలేదు. పేతురు తిరిగి వచ్చాడు, సంతాపపడి ఏడ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు. మేడగదిలో దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అతను కమ్ముకున్నప్పుడు